రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా మిగిలిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్కు 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఏఆర్బీసీ సివిఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం సిరివెల్లమెట్ట వద్ద ఈ ప్రమాదానికి గురైంది. బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఢీకొన్న వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ డీసీఎం డ్రైవర్ వెంటనే బస్సు అద్దాలను పగలగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కూడా చేపట్టారు. కిటికీల్లోంచి దూకేయడంతో 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వీరిని నంద్యాల హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి గల పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? మానస, నంద్యాల జిల్లా సిరివెల్ల వద్ద ఈరోజు మార్నింగ్ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అంటే అతివేగంతో వస్తున్న బస్సు ఏదైతే రైట్ సైడ్ టైర్ పేరడం వల్ల అది డివైడర్ ఢీకొట్టి ఎదురు వస్తున్న కంటైనర్ ను ఢీకొట్టడంతో బలంగా ఈ 2 వాహనాలు కూడా అక్కడ నుజ్జు అయిన పరిస్థితి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, అదేవిధంగా కంటైనర్ డ్రైవరు, క్లీనర్ కూడా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బట్ వారు నుజ్జు అయిన వాహనాల్లో ఇరుక్కుపోవడం వల్ల వాళ్ళ బాడీలు కూడా బయటికి రాని పరిస్థితి, తీయని పరిస్థితి ఏర్పడింది. సో 36 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సులో సుమారు ఒక 10 మంది అంటే ఆతృతగా లేదా ఆందోళన పడి బయటకు వస్తున్న క్రమంలో స్వల్ప గాయాలైనాయి. తలకు, చేతులకు, కాళ్లకు. వాళ్ళంతా కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అయితే తరలించారు, చికిత్స అందిస్తున్నారు. బట్ ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యం గతంలో చూసాం మనం 4 నెలల క్రితం. అంటే కర్నూలులో ఏదైతే బస్సు ప్రమాదం జరిగి 19 మంది సజీవ దహనం అయ్యారు. అంటే ఈ వరుస బస్సు ప్రమాదాలపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంటే బస్సు ప్రమాదాల నివారణకు ఏంటి మార్గం అంటే ఇప్పటివరకు అయితే ప్రభుత్వం మార్గం చూపలేకపోయింది. అదేవిధంగా ఆర్టీఓ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేనట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. మరి అతివేగమే కారణమా, లేదా ఈ డ్రైవర్లు ఏదైతే ఒత్తిడికి గురయ్యి చాలా మంది బస్సు డ్రైవర్లు, ప్రైవేట్ ట్రావెల్స్ ఈరోజు చూసాం మనం, ఏదైతే ఈ ఏఆర్బీసీవీఆర్ అనే ఒక ట్రావెల్, అదేవిధంగా గతంలో వేమూరు ట్రావెల్, ఇలా రకరకాల కూడా వరుస ప్రమాదాలకు ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి, ప్రయాణికులు కూడా అన్యాయంగా మృతి చెందుతున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితి పోవాలంటే, లేదా ఈ ప్రయాణికులు ఈ బస్సు సేఫ్టీ జర్నీ లేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి దీనికంతా కూడా అధికారుల వైఫల్యం అన్నట్టు తెలుస్తుంది. లేదా బస్సు ఫిట్నెస్ కావచ్చు, లేదా మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఏదైతే గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఇంటైంలో వెళ్ళాలని ఆ డ్రైవర్ల పైన లేదా వాళ్ళపైన ఒత్తిడి తేవడం వల్ల వాళ్ళు అతివేగంతో ఏదైతే నేషనల్ హైవేలో ప్రయాణిస్తున్న బస్సులన్నీ కూడా సుమారుగా 150 కిలోమీటర్లు స్పీడ్ తో వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలో అంటే బస్సు టైర్ పేలిందంటే, అంటే బస్సు టైర్ కావచ్చు, దాని మెయింటెనెన్స్ కావచ్చు, ఇదంతా ముందు తెలుసుకునే పక్షంలో లేదా చూసుకొని నిర్లక్ష్యంతో ఉండడం వల్ల ఈ విధంగా జరిగినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే 100 కిలోమీటర్ల హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు బస్సు టైర్లు ఎలా ఉన్నాయి, బస్సు కండిషన్ ఎలా ఉంది, ఇది పక్కగా చూసుకోవాల్సిన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి అయితే ఈ రోజు అర్లీ మార్నింగ్ 2 గంటలకు జరిగిన దాన్ని బట్టి చూస్తే మనకు కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే కనిపిస్తా ఉంది. బస్సు టైర్ అనుకోకుండా పేలిపోవడము, అదేవిధంగా డివైడర్ ఢీకొట్టి ఎదురు వస్తున్న కంటైనర్ ను ఢీకొట్టడము, 2 వాహనాలు నుజ్జు కావడము. అంటే డీసీఎం లో అటువైపు వస్తున్న ఒక ఏదైతే సురేంద్ర అని ఒక డ్రైవరు అంటే అప్రమత్తం అయ్యి కొంత డ్రైవర్ ని బస్సు ఢీకొట్టిన ప్లేస్ లో బస్సు అద్దల పగలగొట్టి ప్రయాణికులను కొంత బయటకు తెచ్చే ప్రయత్నం చేయడంతో 36 మంది ప్రయాణిస్తున్న వీళ్ళంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు. 10 మంది స్వల్ప గాయాలయ్యాయి, ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. బట్ ముగ్గురు అయితే, 2 డ్రైవర్లు, క్లీనర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. మనక అయితే బసవరాజ్, చెప్పండి, ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటారు? గాయపడిన వాళ్ళు ప్రస్తుతం అయితే చికిత్స తీసుకుంటున్నారు. పెద్దగా ప్రమాదకరమేమీ లేదంటున్నారు. బట్ ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు కూడా స్థలానికి అక్కడ చేరుకొని అంటే ఏ విధంగా వాహనాలు ఢీకొట్టాయి, ఏంటి, ఎలా, ఎక్కడి నుంచి ఎటువైపు బస్సు వచ్చింది, అంటే నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అతివేగంతో వచ్చి ఎదురు వస్తున్న కంటైనర్ ఢీకొట్టినట్టు తెలుస్తూ ఉంది. ప్రయాణికులైతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తగ్గిన వారు కూడా అంత క్షేమంగా ఉన్నారు. అంటే ఈ ఘటన జరిగినట్టునే ఈ ప్రయాణికులంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తూ మేమంతా క్షేమంగానే ఉన్నాము, ఏం కాలేదని చెప్తున్న పరిస్థితి.
అదేవిధంగా అంటే ప్రయాణికుల నుంచి కూడా పోలీసులు కొంత సమాచారం సేకరిస్తున్నారు. అంటే ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడికి రిజర్వేషన్ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అంటే 2 గంటల సమయంలో ప్రమాదం ఎలా జరిగింది, ఎవరైనా చూసారా, ఆ టయానికి ఎవరైనా మేల్కొన్నారా అని చెప్పి ఆ దిశగా కొంత సమాచారం గ్యాదర్ చేస్తున్న పరిస్థితి. మరి పోలీసులు ప్రధానంగా ఏదైతే అతివేగమని మనకు తెలుస్తా ఉంది. అంటే అతివేగంతో పోవడం వల్ల అంటే మితిమీరిన వేగం డ్రైవర్లు ఈ మధ్య ఒత్తిడిలో గురవుతున్నట్లు అంటే ఫ్యామిలీ పరంగా లేదా విధులు ఏదైతే విశ్రామం లేని లేదా విరామం లేని విధులు చేయడం వల్ల వీళ్ళంతా కూడా కొంత ఒత్తిడి గురవుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. మరి ఈ ఒత్తిడి కారణంగా ఆందోళన చెంది మానసిక ఆందోళనతోనే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బస్సులు కూడా అంటే గత కొన్నేళ్లుగా జరుగుతూ ఉన్నాయి. వాటి ఫిట్నెస్ విషయంలో అధికారులు ఏదైతే సరైన శ్రద్ధ లేదా తరచుగా పర్యవేక్షించడం లేకపోవడము ఇదంతా తెలుస్తా ఉంది. అంటే ఈ మధ్య చూసాం మనం ఏదైతే ఆర్టీఓ అధికారులు ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. అర్లీ మార్నింగ్ 2-3 మధ్య అంటే హైవేలో ప్రయాణిస్తున్న బస్సులను డ్రైవర్ కండక్టర్ ని అంటే ముఖం కడిగించి మరి టీ ఇట్లాంటివి ఇస్తూ అంటే నిద్రమత్తులు ఉంటారు కదా, కొంత అప్రమత్తం చేద్దామని ఆ కార్యక్రమం కూడా పెట్టిన పరిస్థితులు. బట్ ఏం పెట్టినా కూడా జరగాల్సిన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రయాణికుల్ని ప్రజలను కూడా ఎంతో ఆందోళన గురి చేస్తా ఉంది. అంటే ఈ ఆర్టీఓ అధికారులు తీసుకునే చర్యలు కూడా ఫలించడం లేదనేది ఒకటి మనకు తెలుస్తా ఉంది. అంటే సిరివెళ్ల ఘోర ప్రమాదం పట్లయితే ఈ బస్సు అంటే అగ్నికి ఆగుతాయి, 2 కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితులు. మానస అయితే బస్వరాజ్ చెప్పండి, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? అయితే తరచుగా జరుగుతున్న బస్సు ప్రమాదాలపై ముందుగా బస్సు మేనేజ్మెంట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏదైతే ఈ బస్సు ఓనర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా బడా పొలిటీషియన్స్, వీళ్ళంతా కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించిన నేతలే కావడము. సో వాళ్ళ పట్ల ఏదైతే ఆర్టీఓ అధికారులు అంటే కొంత కఠినంగా వ్యవహరించలేకపోవడము, లేదా పైరవులు చేయడము, లేదా వేరే రాష్ట్రాల్లో బస్సు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడికి రావడము. సో ఇవన్నీ కూడా కొంత లూప్ లైన్ లో కొన్ని లొసుగులు మనకు కనిపిస్తా ఉన్నాయి. మరి ఏదైతే యజమాని ఎవరనేది పక్కన పెట్టేసి ఆ బస్సు ఏదైతే నియమ నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం అన్ని సర్టిఫికేట్ ఉన్నాయా లేదా, మొత్తంగా ఫిట్నెస్ ఉందా లేదా, అంటే సరైన క్రమంలో ఏదైతే ప్రయాణికులు తీసుకెళ్తుందా లేదా, లేదా ఏదైనా నిషేధిత వస్తువుల్ని సరఫరా చేస్తున్నారా, మరి డ్రైవర్లు ఏ విధంగా షిఫ్ట్లు మారుతున్నారు, అంటే డ్రైవర్ల యొక్క మానసిక పరిస్థితి ఏంటి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అధికారులు సేకరించి ఆ విధంగా కొంత నివేదిక సిద్ధం చేసి ఒకవేళ మేనేజ్మెంట్ తప్పు ఉంటే వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం కూడా ఉంది. మరి అలా హెచ్చరించే పరిస్థితుల్లో ఈ రోజు ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు లేనట్టే మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే బస్సులు చాలా కోట్లతో విలువైన బస్సులు కాబట్టి కోట్లు పెట్టి పెద్దోళ్ళే అంటే బడా పారిశ్రామికవేత్తలు కావచ్చు, బడా పొలిటీషియన్ కాదు, వీళ్ళు కొన్ని ఉంటారు బస్సులు వాళ్ళే నడుపుతుంటారు కాబట్టి వాళ్ళని గద్దించలేని పరిస్థితి, లేదా వాళ్ళకి ఏదో నవమాత్రం నోటీసులు ఇచ్చి సరి చేస్తున్న పరిస్థితి. సో ఇదంతా పోవాలి, ఈ నివారణ జరగాలంటే ఖచ్చితంగా ఆర్టీఓ అధికారులు వారైతే ఖచ్చితంగా కొంత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. రికార్డ్స్ అన్ని పక్కాగా ఉండి అంటే ఏ టయానికి ఏ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఏంటి అని దీన్ని తరచుగా పర్యవేక్షిస్తే కొంతవరకు ప్రమాదాలు అరికట్టే అవకాశాలు కనిపిస్తాయి. మరి అయితే ఇలాంటి ప్రమాదాలు ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేకపోతుందంటారు? అయితే ఇక్కడ గవర్నమెంట్ వైఫల్యం, గవర్నమెంట్ చేస్తున్న దాన్ని బట్టి అంటే గవర్నమెంట్ చేసినా లేదా ఆర్టీఓ అధికారులు చేసినా కూడా సో గవర్నమెంట్ కింద కూడా వీళ్ళు మేనేజ్మెంట్ ఏదైతే బడా నేతలు బస్సులు ఉంటాయి కాబట్టి అంటే వీళ్ళు మ్యానిపులేటింగ్ చేయడము లేదా అధికారులని కొంత ఇన్ఫ్లుయెన్స్ గురి చేయడం కారణంగా సో గవర్నమెంట్ ఏం చేయలేని పరిస్థితి. అంటే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులుగా గవర్నమెంట్ లో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అంటే జరిగిన తర్వాతే తెలుస్తా ఉంది ఎక్కడ జరిగింది ఏంటి, ఎలా ప్రమాదం జరిగింది, ఎంతమంది చనిపోయారు, సజీవ దహనమయ్యారా, బస్సు దగ్ధమైందా, అప్పుడు కొంత హడావుడి చేసి అధికారులు పోలీసులు వీరంతా కూడా ఏదైతే చర్యల్లో పాల్గొని ఇలా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ముందస్తుగా ప్రభుత్వం కూడా పూర్తి విఫలమైంది. ముందస్తుగా ఎందుకు అంటే ఒక డ్రైవ్ నిర్వహించి లేదా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు అంటే ఈ మధ్య చూస్తున్నాం 5-6 చోట్ల కూడా జరిగాయి. కర్నూలులో జరిగింది, ఇంతకుముందు 2-3 చోట్ల ఇలాంటి ప్రమాదాలే జరిగాయి. మరి తాజాగా ఇప్పుడు కర్నూలు జిల్లాలోని ఇది 2వది. 19 మంది గతంలో సజీవ దహనమయ్యారు. ఇప్పుడు మరి ఏదైతే 3 కూడా సజీవ దహనమయ్యారు. అంటే వాళ్ళు చనిపోతే వాళ్ళొక్కరు చనిపోవడం కాదు, వాళ్ళ కుటుంబం అంతా బజారున పడిన పరిస్థితులు. అంటే ప్రమాదాల్లో ఎన్నో కుటుంబాలు ఇలా పోతున్నా కూడా మరి ప్రభుత్వానికి పట్టదా, ఆర్టీఓ అధికారులకు పట్టదా అంటే మరి పట్టదన్నట్టే తెలుస్తా ఉంది. వీళ్ళు ఖచ్చితంగా అయితే కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వం కూడా ఈ ప్రమాదాలపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి, లేదా ఒక మార్గదర్శకాలు జారీ చేసి ప్రయాణికులు ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడికో ప్రయాణం చేయాలని రిజర్వేషన్ చేసుకుని వెళ్తా ఉంటారు. ఆ శుభకార్యాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మంచి చెడు అన్ని రకాలుగా బంధువుల్ని చూడాలన్నా సందర్శించాలన్నా ఆ నైట్ 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటే మరి వారికి తెలియకోకుండా వారు ఏ పాపం చేయకోకుండా ఇలా ప్రమాదాలు జరిగి వారు కూడా దహనం అవుతుంటే
మరి ఇదంతా కూడా ప్రభుత్వం పాపమని మనం చెప్పవచ్చు, ప్రభుత్వ వైఫల్యమైన చెప్పక తప్పదు మనకు. అయితే బసవరాజ్ చెప్పండి, ప్రజా రవాణాను ప్రైవేటీకరణం చేయడం ఇది ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అయితే ప్రజా రవాణాను ప్రైవేటీకరం అంటే ఇది మనం ప్రభుత్వమే చేయాలనేది అక్కడ అసాధ్యమైన పనిగా మనకు తెలుస్తూ ఉంది. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద బస్సులు కూడా లేదా భారీ అంటే చాలా దూరంగా ప్రయాణించి మెట్రోపాలిటన్ సిటీలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా పెద్ద పెద్ద నగరాలకు వెళ్లే బస్సులన్నీ కూడా మ్యాక్సిమం స్లీపర్ బస్సులు ఉన్నాయి, అదే సిట్టింగ్ బస్సులు ఉన్నాయి. రకరకాలుగా ఛార్జీలు అమాంతం పెంచేసి అంటే అక్కడ కొంత బస్సు ఏదైతే డిజైనింగ్ లో కూడా మనం గతంలో చూసాం, ఆగంలో జరిగిన కర్నూలులో ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు బస్సు కాలిపోయినప్పుడు డిజైనింగ్ లో అంటే సిట్టింగ్ పర్మిషన్ ఉండి వారు స్లీపింగ్ గా మార్చిన పరిస్థితులు. అయితే అనుమతులు ఒకదానికి ఉంటాయి, దాన్ని అనాథరైజ్డ్ గా మరొక దానికి చేసుకోవడం వల్ల అక్కడ ఆ స్లీపింగ్ లో ఏదైతే ఆ బెర్తులు ఇరుకిరుకుగా ఏమాత్రం మనిషి అటు ఇటు ఒకరికొకరు క్రాస్ కాకుండా వస్తే ఒకరే రావాలి, వెళ్తే ఒకరే పోవాలి లోపలికి అనే విధంగా అంత ఇరుకుగా చేయడం వల్ల గతంలో 19 మంది అంటే బయటికి రాని పరిస్థితి, ఒకరికొకరు తోసుకొని బయటికి రాలేక అందరూ కూడా 19 మంది సజీవ దహనమయ్యారు. సో ఈ విధంగా అంటే ప్రైవేట్ బస్సులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ వాళ్ళు కొంత ప్రజలకు లేదా వాళ్ళ బస్సులు నడుపుకున్న ప్రాబ్లం లేదు, కానీ ఆ ప్రభుత్వ ఉత్తర్వులు లేదా నియమ నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళ ఇష్టరాజ్యంగా చేయడం వల్ల లేదా అనుమతి ఒకటి ఉంటుంది, అందులో అనాథరైజ్డ్ గా ఎన్నెన్నో సీట్లు సర్దుబాటు చేసుకోవడము, మార్చుకోవడము, అంటే సిట్టింగ్ నుంచి స్లీపర్ చేంజ్ చేసుకోవడము, ఇలా చేసుకోవడం వల్ల కూడా ఇక ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా అకస్మాత్తుగా లేదా ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటికి రాని పరిస్థితులు చూస్తూ ఉన్నాము. బయటికి రాక చాలా మంది కూడా అంటే ప్రమాదాలు జరిగి ఆ ఊపిరి ఆడగా లేదా ఆ పొగ వాసనకి ఈ విధంగా చనిపోయిన పరిస్థితులు. మరి అదే విధంగా కొన్ని నిషేధిత వస్తువులు గతంలో చూసాం, అంటే బ్యాటరీలతో కూడిన నిషేధిత వస్తువులు సరఫరా చేయడం కూడా, తేలిపోయే వస్తువులు ప్రమాదానికి లేదా అగ్నికి ఆపుతాయి వస్తువులు ఈ ఏదైతే ప్రయాణికులు ప్రయాణిస్తున్న బస్సులో అవి రవాణా చేయరాదు. మరి వీళ్ళంతా కూడా గూడ్స్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితులు. కాబట్టి ఏదంటే రవాణా చేస్తూ ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు బస్సులో ఉన్న డీజిల్ తో పాటు ఈ బ్యాటరీలు ఇవన్నీ కూడా పేలిపోయి మనుషులు కూడా చనిపోతున్న పరిస్థితులు. మరి నిన్న ఈరోజు ఉదయం జరిగింది ఏదైతే లారీ ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొస్తున్న ఒక కంటైనర్ కూడా అంత పూర్తిగా దగ్ధమైంది. అందులో బ్యాటరీలు అవన్నీ ఉండడం వల్ల కదా ఈ ప్రమాదానికి అది కూడా అగ్నికి కొంత ఆజ్యం పోసినట్టు ప్రమాదం జరిగి అంతా కూడా బూడిదైన పరిస్థితులు మనకు. ఓకే, థ్యాంక్ యూ బసవరాజ్.